లోకం ఒక శత్రువు మనకు. ఈ లోకాన్ని పాలించే సాతాను వాడు మనకు శత్రు, బద్ధ శత్రువు. ఆయా అనుభవాలు కూడా నిన్ను తీసుకెళ్తాడు. ఏం కారణం అంటే నిన్ను జల్లెడ పట్టాలా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం రాబడింది, ఇశ్రాయేలును జల్లెట్లేసి జల్లిస్తా, ఆ పొట్టు పోవాలా, చెత్త పోవాలా, పరలోకానికి యోగ్యుడిగా అరువురాలకు ఉండాలా. ఇక్కడ మయంపరచడమే కాదు, పరలోకంలో దేవుని కుమారుని మయంపరచాలా. ఆ స్థాయిలోకి మనం రావాలంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని పరిస్థితులు, నిందలు, తిరస్కారాలు, వ్యాధులు, బాధలు మాననవి జీవితకాలం అంతగా వ్యాధితోనే లోకాన్ని వదిలిపెట్టాల. అలాంటి వారు కూడా ఉన్నారు. 13 సంవత్సరాలు భక్ష్యం గారు 60 సంవత్సరాలు ప్రపంచమంతటా కీర్తి గడించిన సేవ చేసిన దైవజనుడికి రోగం వచ్చింది. 13 సంవత్సరాలు పడకలో ఉన్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు. ఆయనకి ఎందుకు రావాలి? అంత గొప్ప దైవజనుడు, భక్తుడు, ప్రార్థన పరుడు.